సామాన్య భక్తుడి కోసం తరలివచ్చిన శ్రీనివాసుడు కురువనంబి కథ. నమస్కారం. తిరుమల శ్రీవారికి మనం ఎన్నో బంగారు ఆభరణాలు, కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తుంటాం. కాని స్వామివారికి ఒక పేద భక్తుడు మట్టితో చేసిన పువ్వులంటేనే అత్యంత ఇష్టమని మీకు తెలుసా? ఆ భక్తుడి భక్తి ముందు సాక్షాత్తు ఆ చక్రవర్తి బంగారం కూడా తలవంచింది. ఆ అద్భుతమైన కథేంటో ఈరోజు తెలుసుకుందాం. పూర్వం తిరుమల కొండ కింద కురువనంబి అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. అతను చాలా నిరుపేద, కాని స్వామివారిపై అపారమైన భక్తి ఉండేది. తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే నిరంతరం గోవిందా గోవిందా అని స్మరిస్తూ ఉండేవాడు. కురువనంబి తన ఇంటి దగ్గర మట్టితో ఒక చిన్న స్వామివారి విగ్రహాన్ని చేసుకున్నాడు. కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకునే శక్తిలేక ప్రతిరోజూ తాను కుండలు చేసే మట్టితోనే చిన్న చిన్న పువ్వులను తయారుచేసి ఆ మట్టి విగ్రహానికి భక్తితో సమర్పించేవాడు. అదే సమయంలో చంద్రగిరిని పాలించే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజూ బంగారు పువ్వులతో స్వామివారికి అర్చన చేసేవాడు. తనకంటే గొప్పగా స్వామిని ఎవరూ పూజించలేరనే చిన్న గర్వం రాజులో ఉండేది. కాని ఒకరోజు రాజుగారు గర్భాలయంలో పూజ చేస్తుండగా ఒక వింత జరిగింది. తను సమర్పించిన బంగారు పువ్వుల మధ్యలో కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి. రాజు ఎన్నిసార్లు ఆ మట్టి పువ్వులను తీసేసినా మళ్లీ మళ్లీ అవి స్వామివారి పాదాల చెంత ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. దీనితో ఆశ్చర్యపోయిన రాజుగారు స్వామిని ప్రార్థించగా స్వామివారు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారు: రాజా, నీ బంగారు పువ్వులకంటే కొండకింద ఉన్న కురువనంబి సమర్పించే మట్టి పువ్వులే నాకు అత్యంత ప్రీతికరమైనవి. ఎందుకంటే అతను వాటిని అపారమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో తయారుచేస్తున్నాడు. వెంటనే రాజుగారు సామాన్యుడిలా కురువనంబి దగ్గరకు వెళ్లి అతని భక్తిని చూసి పరవశించిపోయారు. భగవంతుడు కోరుకునేది ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే అని ప్రపంచానికి తెలిసింది. నేటికీ తిరుమలలో కురువనంబి వంశీయులు చేసే కుండలోనే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.